అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. వంటల్లో త్వరగా నిమిషాల్లో అయిపోయే వంట ఏదంటే పప్పు అని మనం చెప్పచ్చు. పప్పులు చాలా రకాలుగా మనం వండుకోవచ్చు కదా టేస్టీగా. అందులో మొదటి రకం ఏంటంటే ఇది పప్పు పులుసు మాట. పులుసు అంటే బాగా పప్పుచారు అంటే పలుచగా ఉంటుంది, ముద్దపప్పు అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది. అలా కాకుండా మీడియంలోనే ఉంటుందన్నమాట ఈ పప్పు పులుసు అనేది. ఇందులోకి ఏమేమి వేసాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ వచ్చి స్నాక్ ఏదైనా చేయమన్నారనుకోండి, కొంచెం వెరైటీగా హెల్తీగా నిమిషాల్లో అయిపోద్దన్నమాట ఈ కేక్ అనేది. ఇది ఓట్స్తో చేసిన చాక్లెట్ కేక్. ఇందులో అసలు మైదా కానీ ఇంకేమి కూడా ఓవెన్తో కూడా పని లేదు. మనకి స్టవ్ మీదే నిమిషాల్లో మనం రెడీ చేసేసుకోవచ్చు. బాగా ఇష్టంగా తింటారన్నమాట పిల్లలు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది. ఇది ఎలా అనేది ఇది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా అయితే పప్పు ఉడకబెట్టుకోవడానికి ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను. ఆ కుక్కర్లో ఇప్పుడు వేయడానికి పొట్టు తీసి పెట్టిన వెల్లుల్లి, అలాగే కందిపప్పు, టమాటీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే చింతపండు నానబెట్టి పులుపు తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ కందిపప్పుని కొంచెం కడిగేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఇందులో ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను పసుపు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా అంటే పప్పు పులుసు అన్నాను కదా, పులుసుకి ఏంటంటే ఇలా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు టమాటీ ముక్కలు ఈక్వల్గా వేసుకోవచ్చు. అంటే టమాటీలు మనం ఎన్ని వేసుకుంటున్నామో ఉల్లిపాయలు కూడా అన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసి పక్కన పెట్టేసుకున్నాను కదా, వెల్లుల్లి గుడ్లు, అలాగే కరివేపాకు అన్నీ కూడా వేసేసి చిన్న ఆయిల్ వేసేసుకొని వాటర్ వేసుకుంటే కనుక ఆయిల్ వేయడం వల్ల మనకి పొంగు అనేది రాకుండా ఉంటుంది. అంటే పొంగు వచ్చినా బయటికి పొంగిపోకుండా కుక్కర్ అంతా పాడవకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇవన్నీ వేసేసి ఇలా వాటర్ వేసేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను గరిటతోని. ఈ పప్పు పులుసుకి ఏంటంటే ఉల్లిపాయలు టమాటీలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇంకా అన్నీ ఇలా కలిపేసి ఇలాగ కుక్కర్ పెట్టేసాను. పక్కన రైస్ కూడా రెడీ చేసి పెట్టేస్తున్నాను అనమాట. బాగా కొంచెం విజిల్ వచ్చిన తర్వాత ఇంకా ఇలా తీసేసి ఈ గరిటతోనే ఇలాగ మెదిపేస్తున్నాను. పప్పు గుత్తి ఏం అవసరం లేదండి. దీనికి ఏంటంటే మరీ మెత్తగా ఉడికించుకున్నా బాగోదన్నమాట. ఈ పులుసుకి ఏంటంటే మరి ఈ పప్పుకి మరి మెత్తగా పప్పు అంతా మెత్తగా అయిపోయినా బాగోదు. కొంచెం పప్పు మనకి కనిపించేలాగా ఇలా గరిటతో మెదుపుకుంటే సరిపోతుంది. పప్పు గుత్తులు ఏం పెట్టకుండా జస్ట్ అలాగా గరిటతోనే ఇలా మెదిపేసుకొని తర్వాత మనకి తగినంత సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక్క స్పూను కారం అనేది వేసాను. కారం ఇందులో ఎక్కువ పట్టదు. కారం ఎక్కువ వేసినా సరే దీని టేస్ట్ అనేది అంతగా బాగోదు. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా తాలింపులో. పోపులో ఏంటంటే ఎండుమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోద్ది. కారం ఎక్కువ వేయకండి, బాగోదు. ఇలా చూసారా టమాటీ ముక్కలు అలాగే మనం ఫస్ట్ కుక్కర్లో వేసినవన్నీ కూడా ఎంత చక్కగా కనబడుతున్నాయో. పులుపు వేసుకున్న తర్వాత 5 నిమిషాలు కొంచెం దగ్గరికి బాగా మరిగిన తర్వాత అప్పుడు పోపుకి రెడీ చేసుకోవాలి. ఇలా పక్కన గిన్నె ఒకటి పక్కన పెట్టేసుకొని ఇంకా గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేస్తాను పప్పు అంతా కూడాను. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా మనం ఇలాగ పప్పు పులుసు అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలాగ టమాటీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకొని పులుపు వేసుకుంటే కనుక పప్పు పులుసు అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు పోపు కోసం నూనె బాగా మరిగిన తర్వాత ఇలా సిమ్లో పెట్టేసి జస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు వేసాను. కావాలనుకుంటే లాస్ట్లో తాలింపు వేసేసిన తర్వాత కొత్తిమీర కూడా మీరు చల్లుకోవచ్చు. తాలింపు వేసేటప్పుడే ఇందులో చిన్న ఇంగువ అనేది వేస్తున్నాను అనమాట. చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం సింపుల్గా ఇంట్లోనే శనివారాలు లేదు అనుకుంటే వెజ్ తినాలనుకున్నప్పుడు మనం పప్పు అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది కాబట్టి ఇలా టేస్టీగా పప్పు పులుసు అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా చాలా విధాలుగా నేను పప్పుచారు కానీ సాంబార్ కానీ పప్పు టమాటా కానీ ఎలా చేస్తాను అన్నది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను చేసి చూపిస్తాను అనమాట. ఇలా తాలింపు వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకా బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు తీయకుండా ఉంటే ఈ పోపు అంతా కూడాను పప్పుకు బాగా పట్టి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తరువాత ఇలాగ బాగా కలిపేసి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది.
ఈ పప్పు పులుసు అనేది ఇలాగ ఈ విధంగా ట్రై చేయండి. మనం కందిపప్పు వేసాం కదా, కందిపప్పు వేసిన ప్లేస్లోనే కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు, కొంచెం శనగపప్పు కూడా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను పోపు కూడాను ఎక్కువేమీ వేయలేదు. ఎండుమిర్చి అలాగే కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసానమాట. ఈ తాలింపుకి ఇవి అయితే సరిపోతాయి. మీకు కావాలనుకుంటే వెల్లుల్లి మళ్ళీ దంచి వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కుక్కర్లో పప్పుతో పాటు వెల్లుల్లి వేసేసాను కదా, అందుకని చెప్పేసి తాలింపులో వెల్లుల్లి వేయలేదు. మీరు కావాలనుకుంటే కనుక పోపు పెట్టేటప్పుడు వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ పప్పు పులుసు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు నేను చాక్లెట్ కేక్ కోసం, ఓట్స్ చాక్లెట్ కేక్ కోసం ముందుగా వచ్చేసి ఒక పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ మేము డైలీ యూస్ చేసే ఓట్స్ అండి ఇవి. మేము ఈ ఓట్స్ అయితే డైలీ పిల్లలు, నేను అందరం కూడా యూజ్ చేస్తాము. మిల్క్లో వేసుకొని ఇంకా మరగబెట్టి ఆ తర్వాత తినేస్తాం అన్నమాట. అంటే డైలీ ఇవి తినడం వల్ల చాలా మంచిది హెల్త్ కూడాను. అందుకని చెప్పేసి మేమందరం కూడా ఎక్కువగా ఈ చాక్లెట్ ఓట్సే యూజ్ చేస్తాము. ఇందులో అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. సపరేట్గా ఇంకేం లేదు. చాక్లెట్ ఫ్లేవరే కానీ, తర్వాత బాదం, పిస్తా, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అన్నీ, కిస్మిస్ కానీ, అలాగే బనానా, స్ట్రాబెర్రీ అన్నీ కూడా కలిసి ఉంటాయి అన్నమాట. ఈ ఓట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి అప్పుడప్పుడు పిల్లలకి ఏమైనా తినాలి అనిపించినప్పుడు హెల్తీగా ఇలా చేసి పెడుతూ ఉంటాను అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అంటే మీ మీ ఓట్స్ అనే కాదు, మామూలుగా ఇలాగ మిక్స్డ్ ఓట్స్ కాకుండా ఓన్లీ ఎంటీ ఓట్స్ ఉంటాయి కదా, సింగిల్గా ఆ వైట్ ఓట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. అవి కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఇలాగేంటంటే మిక్సీ జార్లోకి కొంచెం ఓట్స్ అనేది వేసేసి ఇందులో కొద్దిగా బాదం పప్పు అనేది వేస్తున్నాను. ఈ కేక్ ఏంటంటే మరీ సాఫ్ట్గా కాకుండా మరీ థిక్గా కాకుండా ఒక మీడియంగా వస్తుంది. ఎందుకంటే ఓట్స్ అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఇది మనం ఎంత పౌడర్ చేసి ఎంత గ్రైండ్ చేసినా సరే చిన్నది గట్టితనం అయితే వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఓట్స్లోనే కొంచెం చిన్న షుగర్ వేసాను. అసలు షుగరే వేయనక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది కాబట్టి షుగర్ వేయక్కర్లేదు. నేను జస్ట్ నార్మల్గా చిన్నది వేసాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో ఒక కప్పు పెరుగు, అలాగే నెయ్యి అన్నీ కూడా వేసాను. నెయ్యి, పెరుగు వేసి అలాగే బాదం పప్పు కూడా వేసాను. చిన్న షుగర్ వేసాను. కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలాగా మిక్సీ పెడుతున్నప్పుడే కొంచెం కొంచెంగా మరిగించుకున్న మనం మరగపెట్టుకున్న పాలైనా కావచ్చు, పచ్చి పాలైనా పర్వాలేదు, ఏ పాలైనా సరే ఇందులో కొంచెం కొంచెంగా ఇలాగ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిల్క్ యాడ్ చేస్తూ నేను ఇలాగ మిక్సీ పట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం మిల్క్ వేస్తూ కొంచెం పల్చగా చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది కేక్ అనేది, చాలా బాగుంటుంది. నేనైతే ఇంతవరకే వేసాను అనమాట. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని కేక్ బౌల్ తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి అనేది ఇలాగ అప్లై చేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ చాకో పౌడర్ ఉందనుకోండి, చాక్లెట్ పౌడర్ ఉంటే కనుక అదైనా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలాగ నెయ్యి చిన్న ఒక స్పూన్ వేసేసుకొని ఇలాగ అప్లై చేసేసుకొని పేస్ట్ అనేది ఇలాగ వేసేసుకోవచ్చు. మిక్సీ జార్లో ఎంత పేస్ట్ అయితే ఉందో అంతా కూడా వేసేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోద్దండి. ఎప్పుడైనా పిల్లలకి స్వీట్ తినాలనిపించినప్పుడు, లేదంటే హెల్తీగా మనం ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇంకా ఇందులో పేస్ట్ అంతా కూడా వేసేసి ఇలాగ డిప్ చేసేస్తున్నాను అనమాట. ఇలా డిప్ చేసేసి పైన కొంచెం ఓట్స్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం, అంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి కొంచెం ఓట్స్ యాడ్ చేస్తున్నాను, లేకపోతే లేదు. మామూలుగా అయినా మనం చేసేసుకోవచ్చు. ఇలా చిన్నది పైన ఇలా చల్లుకోవడం వల్ల చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా. తినేటప్పుడు కూడాను కేక్ తినేటప్పుడు ఏంటంటే పైన క్రిస్పీగా మనకి బాగుంటుంది ఇలాగ ఓట్స్ పైన చల్లుకుంటే. అయితే ఇక్కడ నేను కుక్కర్ అయితే పెద్ద కుక్కర్ తీసుకున్నాను. కిందన ఒక చిన్న స్టాండ్ పెట్టాను. స్టాండ్ బదులు మీరు చిన్న బౌల్ లాంటిదైనా పెట్టేసుకోవచ్చు, కూరగిన్నె లాంటిది పెట్టేసుకుంటే హైట్ కోసం అన్నమాట. మనం ఈ బౌల్ అంతా కూడాను కిందకి ఆంచకుండా చిన్న సపోర్ట్ కోసం చిన్న స్టాండ్ పెట్టానమాట. బాగా హీట్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ బాగా హీట్ అయిన తర్వాత కేక్ బౌల్తో మొత్తం ఇదంతా కూడాను లోపల ఈ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మనం పెట్టుకుని కుక్ చేసుకుంటే కనుక కేక్ రెడీ అయిపోతుందండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత తీయాలి.
తీసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ బాగా చల్లార్చుకోవాలన్నమాట. చల్లగా అయిన తర్వాత వేడంతా పోయిన తర్వాత చాక్‌తో ఒకసారి చెక్ చేసుకొని పిండి ఒకవేళ అంటే మనం వేసిన పేస్ట్ గనక మన చాకుకి అంటుకోకుండా ఉంటే గనక మనకి కేక్ అనేది చాలా బాగా కుక్ అయిపోయినట్టు లెక్క. ఇంకా కేక్ మొత్తం కూడా బయటికి తీయడానికి ఇలా చేస్తున్నానన్నమాట. ఇంకా బౌల్‌లో నుంచి కేక్ అంతా కూడాను ఒక ప్లేట్‌లోకి ఇలాగా షిఫ్ట్ చేసేస్తున్నాను. చూడండి అస్సలు ఎంత బాగా కేక్ బౌల్‌కి అస్సలు అంటుకోలేదన్నమాట. ఆల్రెడీ మనం నెయ్యి అనేది అప్లై చేసాం కదా! ఒక ప్లేట్‌లోకి తీసేసి ఇంకా బాగా వేడంతా పోయిన తర్వాత ఇలాగ పీసెస్ లాగా కట్ చేసుకుంటే గనక మనకు అసలు ఎంత బాగా వస్తదంటే అంత బాగా వస్తది. నేను ముందుగా చెప్పినట్టు పేస్ట్ ఇంకా మీరు అంటే మనం మిక్సీ పట్టుకున్నాం కదా! అప్పుడు ఇంకా ఏంటంటే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని ఇంకా సాఫ్ట్‌గా కూడా చేసుకోవచ్చు. ఇదైతే మరీ థిక్‌గా కాకుండా మరీ సాఫ్ట్‌గా కాకుండా ఒక చాలా బాగా మంచి టేస్ట్‌తో వచ్చిందన్నమాట. హెల్తీగా, టేస్టీగా ఎప్పుడైనా త్వరగా కుక్ చేసుకొని తినాలి అనుకున్నప్పుడు కనుక ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలాగ తయారు చేసుకోవచ్చు. ఈ ఏంటంటే ఈ చాక్లెట్ ఓట్స్ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు ఓట్స్‌తో కూడా తయారు చేసుకోవచ్చు. అవి ఏంటంటే మన వీడియోస్‌లో తర్వాత చేసి చూపిస్తాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు ఇలాంటివి మన ఇంట్లోనే చేసి పెట్టచ్చు. బేకరీలకి వెళ్ళి కొని తెచ్చుకునే కన్నా ఇంట్లో చేయడం చాలా